వెల్కమ్ టు ది లియో. వృద్ధులకు 1వ తారీఖున ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలి అనే మాట ఏదైతే ఉందో దాన్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కాడు. వృద్ధుల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న కక్ష మరొకసారి బయటపడింది. తను రాజకీయంగా లబ్ధి పొందడం కోసం 32 మంది వృద్ధులు మొన్న పింఛన్లు అందక చనిపోయారని చెప్పి వైసీపీనే ప్రచారం చేసింది కదా. మరి 32 మంది చనిపోయిన తర్వాత కూడా ఎందుకు కళ్ళు తెరవలేదు? తాజాగా చంద్రబాబు గారు ఒక లేఖ అయితే రాయడం జరిగింది ఎన్నికల కమిషన్కు. ఏమని? 1వ తారీఖున వృద్ధులకు ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందించాలి, ఎండాకాలంలో వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని ఒక లేఖ రాస్తే ఆ లేఖను సిఎస్కి పంపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఆ చీఫ్ సెక్రటరీకి పంపింది. చీఫ్ సెక్రటరీ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? మేము ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయడం కుదరదు అంటే మరొకసారి నీచ బుద్ధి బయట పెట్టుకున్నారు వీళ్ళు అధికారులు. వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారని ఎందుకన్నామంటే ఇందుకే అన్నాం. పింఛన్లు అంట వృద్ధులకి ఇంటి వద్ద ఇవ్వడం కుదరదంట. సచివాలయ సిబ్బంది ఖాళీ లేదంట. వాళ్ళకి జాబ్ చార్టర్ చాలా ఎక్కువ ఉందంట. సచివాలయ సిబ్బంది ఏమైనా ఎన్నికల్లో పాల్గొంటున్నారా? నాకు తెలియక అడుగుతున్నా. సచివాలయ సిబ్బంది ఏమైనా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారా? పాల్గొన్న ఎన్నికలు ఎప్పుడున్నాయి వాళ్ళకి? మరి ఏం జాబ్ చార్టర్ ఉంది వాళ్ళకి? ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. మరి ఏమి జాబ్ చార్టర్ ఉందో నాకు అర్థం కాల. ప్రస్తుతానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి కొత్త సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదు, ఎటువంటి లబ్ధిదారుల పేర్లు తీసుకునేది లేదు కదా. మరి ఏముంది? సచివాలయ ఉద్యోగులకు ఒత్తిడి ఏముంది? ఇది అబద్ధం కాదా? ఇది కుట్ర కాదా? ఇది మోసం కాదా? ఎక్కడ 1వ తారీఖున వృద్ధులకు పింఛన్లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తే ఆ క్రెడిట్ మొత్తం ఎక్కడ చంద్రబాబుకు వస్తుందో, ఎక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడే అడ్డుకున్నాడు అన్న డ్రామా బట్టబయలు అయిపోతుందనే ఒక భయంతో ఈరోజు జవహర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అదే చీఫ్ సెక్రటరీ, అదే సిఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఒక లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వటం కుదరదు, వారికి జాబ్ చార్టర్ ఎక్కువగా ఉంది, వారిని ఇప్పుడు మేము ఇబ్బంది పెట్టలేము, కాబట్టి పింఛన్లు ఇంటి వద్ద మేము ఇవ్వలేము అని ఒక లేఖ రాశాడు. అంటే ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందా లేదా? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే నెలకు ఒక్కసారి ఇచ్చే పింఛను కూడా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఒప్పుకున్నట్టేనా కాదా? ఒప్పుకున్నట్టా కాదా? వాలంటీర్లు లేకపోతే ఒక్క నెల ఇంటికాడ పింఛన్లు ఇవ్వలేమని చెప్పి ఒప్పుకున్నారు మీరు. రాష్ట్రంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లేరు? ఎంతమంది సచివాలయ ఉద్యోగులు లేరు? ఎంతమంది అంగన్వాడీలు లేరు? మరి ఎందుకు వీళ్ళందరినీ ఉపయోగించుకుని ఇచ్చే కార్యక్రమం చేపట్టడం లేదు? ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వటం లేదు? ఇది కుట్ర కాదా? మళ్ళీ ఈ నెల పింఛన్లు అందటం ఆలస్యమైతే, మళ్ళీ ఎవరైనా వృద్ధులు చనిపోతే, ఇదిగో మళ్ళీ చంద్రబాబు నాయుడు పింఛన్ అడ్డుకున్నాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయారు, మొన్న 32 మంది చనిపోయారు, ఇప్పుడు మరికొంతమంది చనిపోయారు, ఈ పాపమంతా చంద్రబాబుదే అని ఆయన మీద వేయటం కోసం కదా ఈ డ్రామా. మరి ఆయనే లేఖ రాశాడు, వృద్ధులకు పింఛన్లు ఇంటి వద్దే ఇవ్వాలని. ఇప్పుడు ఇస్తే ఆ క్రెడిట్ ఆయనకి వెళ్తుందనే కదా మీ భయం. ఇప్పుడు కన్నా పింఛన్లు కన్నా నిజంగానే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే ఇచ్చేస్తే నిలదీస్తారు మొహం మీద. ఎరా మరి లాస్ట్ మంత్ ఎందుకు ఇవ్వలేదు మీరు? లాస్ట్ మంత్ ఇచ్చుండొచ్చు కదా. మరి చంద్రబాబు పేరు చెప్పి ఎందుకురా మాకు మోసం చేశారు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి మొహం మీద నిలదీస్తారు. రెండోది, చంద్రబాబు లేఖ రాసిన తర్వాత కథలకు వస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకి వెళ్తుంది. కాబట్టి ఇవి రెండూ జరగకుండా ఉండాలి అంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు మీద విష ప్రచారం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ పింఛన్లను ఆపేయాలి. అదిగో కరెక్ట్గా జవహర్ రెడ్డి అదే చేశాడు. నాకు అర్థం కాని ప్రశ్న ఒకటే, ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో సచివాలయ సిబ్బందికి అంత పెద్ద జాబ్ చార్టర్ ఏముంది? పింఛను అనేది ఉదయంలో 1 గంట ఇస్తే అయిపోయే కార్యక్రమం. పోనీ 1 రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజులు, రోజుకు 1 గంటను పింఛన్ల కోసం సచివాలయ సిబ్బంది కేటాయించలేరా? వారి విధుల సమయంలోనే 10ంటికి విధుల్లో వచ్చినప్పుడు 11 దాకా 1 గంట పింఛన్లు పంచలేరా? అలా 2-3 రోజులు పంచితే పింఛన్లు అయిపోవా? మనసుంటే మార్గం ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడాలా, వృద్ధులు ఇబ్బంది పడాలా, అవసరమైతే వాళ్ళు చనిపోవాలా, ఆ శివరాజకీయం మేము చేయాలా. అది కదా వీళ్ళది, అది కదా. అందుకు కదా జవహర్ రెడ్డి మరొకసారి తన నీచ బుద్ధిని బయట పెట్టాడు. ఎన్నికల కమిషన్ మరి ఎందుకని ఇప్పటి వరకు సిఎస్ను మార్చకుండా ఎదురు చూస్తుందో నాకు అర్థం కాల. ఇంత బహిరంగంగా ఇంత ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే
ఎందుకు సిఎస్ను మార్చట్లేదు? ఎన్నికల సంఘం మార్చకపోబట్టే కదా ఈరోజు జవహర్ రెడ్డి వృద్ధుల మీద ఇంత అక్కసు వెళ్ళగగ్గి వృద్ధుల మీద ఇంత నీచంగా మాట్లాడింది. వృద్ధులకు పింఛన్ ఇవ్వలేరా? వృద్ధులకు పింఛన్ ఇవ్వటం కంటే పెద్ద పని ఏముందో నాకు చెప్పండి, అర్థం కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరోజు వృద్ధుల పింఛన్ ఇచ్చే కార్యక్రమం, 1 గంట కార్యక్రమం, దానికంటే పెద్ద పని రాష్ట్ర ప్రభుత్వానికి ఏముందని నేను సిఎస్ని డైరెక్ట్గా అడుగుతున్నా. ఒక పౌరుడిగా సిఎస్ని నేను నిలదీస్తున్నా. అంతకంటే పెద్ద పని ఏముంది? 1 గంట ఎందుకు కేటాయించలేరు? రాజకీయ స్వలాభం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం కోసం ఈరోజు వృద్ధులను బలిపశువులను చేస్తారా? వారిని కటికి ఎండలో తిప్పి ఇబ్బంది పెడతారా? వారి ప్రాణాలు పోతే దానికి సిఎస్ బాధ్యత వహిస్తాడా? మొన్న 32 మంది చనిపోయారని చెప్పింది మీరే కదా. ఎందుకు చనిపోయారు? మరి అన్నారు కదా మీరు గతంలో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అన్నారు. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఇవ్వాలని లేఖ రాశాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాయలా? జగన్మోహన్ రెడ్డి అదే సిఎస్కి ఒక లేఖ రాయొచ్చు కదా, లేదా ఆదేశాలు ఇవ్వచ్చు కదా. ఈసారి వృద్ధులు ఎవరు కూడా బయటకు రావడానికి లేదు, మనం ఏం చేసైనా సరే ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? అంత చేతగాని ముఖ్యమంత్రి అయిపోయాడా? వృద్ధులకు పింఛన్లు ఇప్పించలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? అరే ప్రతిపక్ష నేత 10 రోజులు ముందే మేల్కొని లేఖ రాశాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా వృద్ధుల పింఛన్ల గురించి మాట్లాడలేదు. కానీ రేపు సభలో ఎవరైనా చనిపోతే అదిగో చంద్రబాబు నాయుడు చంపేశాడని మాట్లాడతాడు. సిగ్గు శరం ఉందా? నోటికి అన్నం తినేవాడు ఎవడైనా చేసే పనేనా ఇది? నీ తల్లి వయసు తండ్రి వయసు ఉన్నటువంటి వృద్ధుల మీద శవరాజకీయం చేస్తావా? దానికోసం ఈరోజు పింఛన్లు ఆపుతావా? ఇంతకంటే నీచం, ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడే ఆపాడు అన్నవాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలా? నిన్న మొన్నటి వరకు మోరిగారు కదా మొదటి నెలలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు అడ్డుకోవడం వల్ల పింఛన్లు ఆగిపోయాయని. వాళ్ళు సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇమ్మంటే మేము ఇవ్వలేము, మాకు ఇవ్వడం కుదరదు, ఆ ఉద్యోగులను మేము పంపము అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రభుత్వంలోని ఉద్యోగులు. మరి ఇప్పుడు ఈ పాపం జగన్మోహన్ రెడ్డికి తగలాలా వద్దా? ఇప్పుడు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ పాపాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలా వద్దా? వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టాలా వద్దా? ఇందులో జవహర్ రెడ్డి కూడా పాత్ర ఉందని చెప్పి అంటగట్టాలా వద్దా? ఒక సిఎస్గా ఉండి వృద్ధులకు పింఛన్లు ఇవ్వటం కంటే పెద్ద పని ఏముందో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే మీరు ఒప్పుకున్నారు, మీ చేతగాని ప్రభుత్వం ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి 1 నెల పింఛన్లు కూడా ఇవ్వలేని చవట ప్రభుత్వం ఇది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడా లేదు. కానీ చంద్రబాబు మీద నెట్టడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. దీని మీద ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలా? ఏదో ఆయన లేఖ ఇచ్చాడు కదా అని చెప్పి వదిలేస్తే రేపు ఈ మండు టెండలో వృద్ధులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీని వెనక వైసీపీ భారీ కుట్ర పన్నింది. వృద్ధులను ఇబ్బంది పెట్టి దాన్ని ప్రచారం చేయించుకోవాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఈ కుట్రను ఎలక్షన్ కమిషనే అడ్డుకోవాలి. ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆదేశాలు జారీ చేయాలి. సచివాలయ సిబ్బంది, అవసరమైతే అంగన్వాడీ సిబ్బందిని ఉపయోగించుకుని వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్ ఇవ్వాలి. 1 రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే మొదటి 3 రోజుల్లోనైనా సరే పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి తప్ప ఇలా జవహర్ రెడ్డి చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఆడిన కుట్రలు గన అమలు జరగనిస్తే ఖచ్చితంగా అది వృద్ధుల ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ప్రాణాలు తీసి దాన్ని ప్రచారం చేసుకోవడానికి కూడా వెనకాడని నీచపు ప్రభుత్వం ఇది. లాస్ట్ టైం చంద్రబాబు మీద నెట్టారు, ఈ నెల ఆయనే పింఛన్ ఇవ్వాలని చెప్పి లేఖ రాశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి పింఛన్ మీద నోరు తెరవలా. వృద్ధుల పింఛన్ మీద నోరు తెరిచావా నువ్వు? ఎందుకు నోరు తెరవలా? ఒక అపధర్మ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కదా, మరి వృద్ధుల గురించి మాట్లాడాలి కదా నువ్వు. రేపు ఓట్లు వేసుకుంటావా వాళ్ళతో? అంటే వృద్ధులు ఎలా పోయినా పర్లేదా? కాబట్టి ఇదంతా భారీ కుట్ర. జవహర్ రెడ్డి మరొకసారి తన స్వామి భక్తిని ప్రదర్శించాడు. ఇలాంటి వ్యక్తుల్ని తప్పించాలి అని మొదటి నుంచి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసింది. అందుకే కాబట్టి తక్షణమే జవహర్ రెడ్డి ఏదైతే కుదరదు అని ఒక లేఖ రాశాడో దానిని మొత్తాన్ని కూడా రద్దు చేసి ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆ ఆదేశాలు జారీ చేసి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ ఏర్పాటు చేయాలి. లేని ఎడల గతంలో 32 మంది చనిపోయినట్టుగా వీళ్ళే చెబుతున్నారు. మరికొంతమంది వృద్ధులు ఎక్కడైనా చనిపోతే రీజన్ అది అవ్వచ్చు, కాకపోవచ్చు, దాన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల పింఛన్లు 1వ తారీఖున ఇతర పద్ధతుల ద్వారా పింఛన్లు అందించాలి. సచివాలయ ఉద్యోగులకి జాబ్ చార్టర్ ఎక్కువగా ఉందనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరగటం లేదు కాబట్టి వారి మీద పని ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. ఎన్నికలకు కూడా ఇంకా సమయం ఉంది. ఒకవేళ వాళ్ళు విధుల్లో ఉన్నారు అనుకున్నా, ఎన్నికలకి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో
వారి మీద ఎటువంటి పని ఒత్తిడి లేనేలేదు. ఇదంతా కేవలం అభూత కల్పన, అబద్ధాలే తప్ప ఒక సీఎస్గా ఉండి ఈ స్థాయిలో అబద్ధాలు ఆడటం, పైగా ఆయనే నేను వృద్ధులకు పింఛన్లు ఇవ్వను, మేము ఇవ్వలేం అని తేల్చి చెప్పడం అనేది ఖచ్చితంగా భారీ కుట్ర. ఎలక్షన్ కమిషన్ దీంట్లో జోక్యం చేసుకుని తక్షణమే వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలి.